రాజమౌళి కొత్త సినిమా వారణాసి బడ్జెట్ ఎంత అనేది ఇప్పుడు ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ గా మారింది. 3 ఏళ్ల క్రితం విడుదలైన RRR బడ్జెట్ దాదాపు 600 కోట్లు. ఇప్పుడు వారణాసి కోసం అందుకు డబుల్ బడ్జెట్ కేటాయించాడట రాజమౌళి. అదే నిజమైతే భారతీయ సినిమా మరో విజువల్ వండర్ కు రెడీ అవుతున్నట్లే లెక్క. రణబీర్ రాముడిగా నటిస్తోన్న రామాయణ బడ్జెట్ 2 భాగాలకు కలిపి దాదాపు 4000 కోట్లు. ఇప్పుడు రామాయణం ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం వారణాసి బడ్జెట్ దాదాపు 1200 కోట్లు అని సమాచారం. వీటిల్లో దాదాపు 200 కోట్లు కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగిస్తారట. వారణాసిని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు చేరువ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు పెడతారట. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కు కూడా వారణాసి టీం దాదాపు 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టింది అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. ఇదంతా కూడా సినిమాపై అంచనాలు పెంచేందుకే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదేమో. 2027 వేసవిలో వారణాసి విడుదల కానుంది. రాజమౌళి ఈసారి టైం ట్రావెల్ స్టోరీని చూపించబోతున్నాడని, మహేష్ తో డ్యూయల్ రోల్ చేయిస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది. మరోవైపు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఇటీవల రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని రాష్ట్రీయ వానర సేన సంఘం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వారణాసి టైటిల్ పై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు నమోదయ్యింది. ఎప్పుడో రిజిస్టర్ చేయించుకున్న వారణాసి టైటిల్ తో మరో నిర్మాత సినిమా తెరకెక్కిస్తుండటంతో ఫిల్మ్ ఛాంబర్ లో ఆయనపై కంప్లైంట్ చేశాడు.